సహవాసం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీ ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నానండి. మరి యేసుతో సహవాసం అనగా మరి కొన్నిసార్లు మనకి దేవునితో సహవాసం అంటే పెద్ద పదంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ యేసుతో సహవాసం అంటే మరి మీ తల్లిదండ్రులతోనో మీ స్నేహితులతోనో మనం ఎలాగ మాట్లాడతామో అదే రీతిగా మన దేవునితో మనం మాట్లాడడం అండి. మన దేవునితో మనం సహవాసం చేయడము. ఈరోజు మీ జీవితంలో అనవసరమైన వ్యక్తులని, అక్కర్లేని వ్యక్తులతో సహవాసం చేసి మీ సమాధానాన్ని మీరు కోల్పోయి ఉన్నారేమో, అసమాధానకరమైన పరిస్థితుల్లో మీరున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము, ఆయనతో సహవాసం చేసేలా మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఈరోజు మన దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, మేలు చేసే దేవుడు. మనం ఆయనతో సహవాసం చేసినలా ఆయన అసమాధానాన్ని ఇచ్చే దేవుడు కాదు, ఆయన కీడుని చేసే దేవుడు కాదు. ఈరోజు చాలా మంది మనుషులు మన జీవితంలో అసమాధానాన్ని, కీడుని చేయడానికే వాళ్ళు త్వరపడుతూ ఉంటారు. ఈరోజు మిమ్మల్ని మీరు బాగా ప్రేమించిన వారే మీకు కీడుని, అసమాధానాన్ని మీ జీవితంలో మిగిల్చారేమో. కానీ మీరు ఎప్పుడైతే ఈ దేవుని మీరు నమ్ముతారో, ఈ దేవునితో మీరు సహవాసం చేస్తారో, మీ జీవితంలో ఆయన మార్చబోతా ఉన్నాడు. ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు, మేలుని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఆయనతో సహవాసం చేస్తే మీ జీవితంలో సమాధానాన్ని, మేలుని సమృద్ధిగా ఆయన దయచేయబోతా ఉన్నాడు. మరి బైబిల్లో ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసి మరి తను ఎలాగో సమాధానాన్ని పొందుకున్నాడు, మేలుని పొందుకున్నాడు. మరి ఈరోజు మరి మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే యెహోషాపాతు అనే రాజు మరి యూదా రాజ్యానికి తను రాజుగా ఉన్నప్పుడు మరి 3 రాజ్యాలు మరి తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు తన హృదయము ఎంతగానో భయపడుతుంది. మన జీవితంలో భయము వచ్చినప్పుడు ఏమాత్రము సమాధానం ఉండదండి. ఈరోజు మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. మరి యెహోషాపాతు మరి తన జీవితంలో ఎలాగుందంటే, మరి శత్రువులు ఒక సైడ్ వచ్చారు. మరి తన శత్రువులు వచ్చినప్పుడు తన హృదయం భయపడ్డప్పుడు మరి తను మనుషులతో సహవాసం చేయడం ఇష్టపడలేదండి. తన సైన్యం ఎంతుందో తను లెక్క చూసుకోలేదు. కానీ లేకపోతే ఇతర తనకున్న యెహోషాపాతు చూసింది ఏంటంటే, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ తన సామర్థ్యము చూసుకోలేదు. మరి అలాగూ మరి తన సహవాసం చేసి మరి తను దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, యెహోషాపాతు విషయంలో మరి దేవుడే మరి తన దిగొచ్చి మరి యుద్ధము జరిగించడం మనం చూస్తూ ఉంటాము. మరి యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే, మరి తను దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడతాడు ఏమనంటే, మీ పక్షాన యుద్ధాలు జరిగించేవాడు మీ దేవుడే, తన శత్రువుల్ని ఓడించేవాడు మీ దేవుడే అని ఆ అధ్యాయంలో చూసుకుంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఈ మాటలు మరి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి యెహోషాపాతు విషయంలో మరి దేవుడు దిగి వచ్చి తన పక్షాన యుద్ధము చేశాడంటే తన దేవునితో సహవాసం చేశాడు కాబట్టి. మరి తన యుద్ధములో కూడా మొదటగా పాటలు పాడేవారిని, స్తుతించేవారిని పెట్టాడండి. మరి ఈరోజు మీ జీవితంలో కూడా స్తుతిస్తూ పాటలు పాడుతూ మీరు సహవాసం, ప్రార్థన పూర్వకంగా మరి ఆయనతో మీరు సహవాసం చేసినట్లయితే మరి యెహోషాపాతు విషయంలో ఎలాగో దేవుడు మరి విజయాన్ని దయచేశాడో అదే రీతిగా మరి మన జీవితంలో కూడా విజయాన్ని దయచేయబోతా ఉన్నాడు. మరి అక్కడ దేవుడే దిగొచ్చి యెహోషాపాతు పక్షాన యుద్ధము చేస్తాడండి. ఈ రోజు మీకున్న ఎదురున్న శత్రువులు మీకంటే చాలా బలవంతులు అయిండొచ్చు, సామర్థ్యంలో ఉండొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మీరు ఆయనతో సహవాసము చేస్తే ఆ రోజు యుద్ధము జరిగించిన దేవుడే ఈ రోజు కూడా మీ పక్షాన యుద్ధము జరిగించబోతా ఉన్నాడు. మరి యెహోషాపాతు విషయంలో కేవలం యుద్ధము విషయంలో జయం ఇవ్వడమే కాదు, కానీ విస్తారమైన కొల్ల సొమ్మును అతనికి దేవుడు దయచేస్తాడు, తన శత్రువుల సొమ్మును తనకి దయచేస్తాడు. దాని తర్వాత ఇంకా ఈ కింది వచనంలో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటది, తన శత్రువుల మీదకి, ఇతర రాజ్యాల మీదకి దేవుని భయము వెళ్ళిందంట. ఇదంతా తన జీవితంలో ఇంత గొప్ప విజయం ఎందుకు వచ్చిందంటే తను దేవునితో సహవాసం చేశాడు కాబట్టి. ఈరోజు మీరు ఆయనతో సహవాసం చేసినట్లయితే మీ జీవితంలో దేవుడు మరి మీ యుద్ధాలు జరిగించి మీకు సమాధానాన్ని అనుగ్రహించి మరి గొప్ప విజయాన్ని మరి ఆయన దయచేయబోతా ఉన్నాడు. మిమ్మల్ని మేలుతో ఆయన తృప్తిపరచబోతా ఉన్నాడు. మరి ఒక ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దామండి.
స్తోత్రములు తండ్రి నాయన, మహాపరిశుద్ధుడ మహాఘనుడ ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీతో సహవాసము చేస్తే ప్రభా మాకు సమాధానము కలుగుతుందని నువ్వు మాట్లాడవు ప్రభా, మేలు కలుగుతుందని మాట్లాడవయ్యా. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నీ సమాధానాన్ని మేలుని మెండుగా అనుగ్రహించమని ప్రభా. అయ్యా చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి నాయన దీవించి ఆశీర్దించమని ప్రభా. నా ఈ కొద్ది ప్రార్థన నజరైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.